దేశవ్యాప్తంగా బంధు జరుగుతుంది. ఎక్కడికక్కడే మొత్తం ఏంటి అంటే రాష్ట్రం అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది అని మనం అనుకున్నాం. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మరి స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 45% రిజర్వేషన్ ఇవ్వడానికి ఇవాళ అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తున్నాయి. మన బీసీ కులాల్లో 135 కులాలు ఉంటే మరి నాయ బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, సంచార కులాలు కనీసం సర్పంచ్ కూడా ఎన్నికయ్యే అవకాశం లేకుండా పోయింది. ఎంపీటీసీ మెంబర్ కూడా కానటువంటి పరిస్థితి కొనసాగుతుంది. చివరికి మన కులాల నుండి ఒక సర్పంచ్ అవుదామనంటే, ఎంపీటీసీ అంటే, జెడ్పీటీసీ మెంబర్ అవుదామనంటే దాన్ని కూడా కానియకుండా అడ్డుపడుతున్నటువంటి శక్తులు ఈ రాష్ట్రంలో విధంగా అన్ని వ్యవస్థలు బీసీ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక బీసీ సమాజమే అణచివేతకు గురవుతుంది. బీసీలే రాజకీయ బాధ్యతల్లో ఉన్నాం. కుల వృత్తులు చేసుకుంటున్నాం, గడ్డాలు చేస్తున్నాం, పట్టుకుంటున్నాం, కన్ను గీస్తున్నాం, చేపలు పడుతున్నాం. మనమంతా కూడా కుల వృత్తులలోనే ఉన్నాం. కానీ ఇతర కులాలు ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, బ్యూరోక్రట్స్ ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు, కాంట్రాక్టులు అవుతున్నారు. మరి మనం ఎంతకాలం బాధితులుగా ఉండాలి? ఎంతకాలం మనం కుల వృత్తులు చేయాలి? మనం ఓటేయడానికే పుట్టామా? జెండాలు పోయడానికే పుట్టామా? ఈ పార్టీలను గెలిపించడానికే పుట్టామా? మనం బీసీలు ఈ రాష్ట్రంలో ముదిరాజులు మొత్తం ఏంటంటే బీసీలలోనే 9% ఉన్నటువంటి గుజరాత్ కులం ఎక్కువ జనాభా కలిగినటువంటి కులం. యాదవ, గౌడ, పద్మశాలి, అదేవిధంగా అనేక బీసీ కులాలు నాయ బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్డెర, వడ్రంగి అనేక కులాలు విస్తారంగా ఉన్నటువంటి కులాలు. కానీ ఈ రాష్ట్రానికి ఒకసారి కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టినటువంటి పరిస్థితి లేదు. మంత్రివర్గంలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీ తలుపులు మన కులాలకు మూసివేయబడ్డాయి. అదేవిధంగా ఏంటంటే ఎక్కడ చూసినా ఒకటే వర్గం, ఒకటే కులం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే మనమంతా ప్రేక్షకులుగా ఉండాల్సిందేనా? మనల్ని అమాయకులం కాబట్టి, నోరు లేని మూగ జీవాలం కాబట్టి అన్ని వర్గాలు, అన్ని పార్టీలు మొత్తం ఏంటంటే ఈ రాష్ట్రంలో మనల్ని మోసం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తర్వాత ఇప్పుడు బీసీ ఉద్యమమే మన ఏజెండానే మిగిలింది. భవిష్యత్తులో మన వర్గాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా తయారు చేయాలనే లక్ష్యంతో బీసీ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. 9వ తేదీన ఎప్పుడైతే హైకోర్టు స్టే రావడం జరిగిందో ఈ వ్యవస్థల మీద నాకు నమ్మకం పోయింది. ఇక ఈ ఇద్దరిని ఢిల్లీలోకి తీసుకొని వెళ్ళాలి. పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరగడం ద్వారానే మనకేంటి అంటే మన హక్కులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి బీసీ సమాజం మేలుకోవాలి. మన కాళ్ళ మీద మనం నిలబడతాం. ఇతరుల మీద ఆధారపడి విజ్ఞప్తి చేస్తే యాచిస్తే ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. 79 సంవత్సరాలైంది. 79 సంవత్సరాల తర్వాత కూడా నాయ బ్రాహ్మణులు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి. భూమంత్రించేవాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు అంటే ఎత్తుకుంటే ఎక్కడ అనిపించడం లేదు. గుజరాత్ ఎవరైనా ముఖ్యమంత్రులు అయ్యారు అంటే ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. కోట లక్ష్మణ్ బాబుజీ, అదేవిధంగా కృష్ణస్వామి గుజరాత్, అనేక మంది గతంలో మా పితామహులు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో త్యాగం చేసినటువంటి కులాలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా బీసీ జేఏసీల కింద మొత్తం వంట మార్పు చేసి ఈ పార్టీలను గెలిపిస్తే మనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మంచి పదవులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాంట్రాక్టులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అంత మోసమే. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకే బీసీ జేఏసీని ఆర్ కృష్ణ గారిని చైర్మన్ గా, నేను వైస్ చైర్మన్ గా మొత్తం ఏంటి అంటే అన్ని జిల్లాల్లో కన్వీనర్లుగా నియమించడం ద్వారా ఇవాళ ఈ రాష్ట్ర బంధుకి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర బంధు వల్లనే ఈ పార్టీలన్నీ కూడా కన్ను చేస్తాయి. కేంద్రం కూడా కన్ను చేర్చడానికి అవకాశం ఉంది. మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు. మనం కూడా చర్చించాలి. మొత్తం మనకు రావాల్సిన వాటా గురించే మనం పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనం ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం. ఇతరుల నోటి కానీ కూడును మనం తీసుకొని తినడానికి కాదు. మన వాటా మనకు రావాలి. ఈ మొత్తం ఏంటంటే అన్ని వర్గాలకు కూడా వాటా రావాలని బలమైన సిద్ధాంతంతో పోరాటం చేస్తున్నాం. ఈ ఉద్యమానికి బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్,
కాంగ్రెస్, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, మావోయిస్టులు, జనశక్తి, వీరన్న గ్రూపు, అన్ని గ్రూపులు కూడా దీంట్లో మమేకమై ఒక కొత్త విప్లవమే రాబోతుంది. ఈ ఐక్యత బీసీల సమస్యల గురించి పోరాటం చేసిన భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఎంతసేపు ఇతరులను గెలిపించడానికే పుట్టామా, వాళ్ళని ముఖ్యమంత్రులు చేయడానికే పుట్టామా, మనం కాయకష్టం చేయడానికే పుట్టామా? కాబట్టి ఇప్పుడు మారాలి. మనం మారి ఈ రాష్ట్రంలో ఒక మౌలికమైనటువంటి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, శంకర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తి, మరి వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.